నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. ఈ రోజు 98వ వార్డ్ అడవివరం అంబేద్కర్ ఎస్సీ కాలనీ నుండి తన ప్రచార రథయాత్రను ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ, నా ప్రచార రథయాత్రను బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుజాడల్లో అంబేద్కర్ కాలనీ నుండి ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉంది అన్నారు. అక్కడ ప్రజలు నన్ను ఎంతో ఆరాధించి మంచి నాయకుడిగా నాకు గుర్తింపు ఇచ్చి శాసనసభ్యునిగా ఎన్నుకున్నారన్నారు. సింహాచల ప్రజలకు నేనెల్లప్పుడూ రుణపడి ఉంటానని అన్నారు. ముఖ్యమంత్రులు కానీ దేశ ప్రధానమంత్రులు కానీ చేద్దామని ప్రయత్నం చేశారు, కానీ మరి కొంతవరకు సఫలీకృతంగా అవగలిగారు. ఈ రోజున రాష్ట్రంలో ప్రతి పేదవాడికి కూడా మరి మంచి చేయాలి అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తే కాకుండా దాని ఆచరణలో కూడా అమలు చేసినటువంటి వ్యక్తి కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాల్సినటువంటి అవసరం ఉందని ఒకటేంటంటే, మరి మీ సచివాలయ పరిధిలో మీ అందరికీ కూడా మరి మీ కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, పార్టీ చూడకుండా అర్హత ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా, వాళ్ళలో ముఖ్యంగా బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ కార్యక్రమాలు అందజేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి దేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మన సచివాలయంలో 11 కోట్లు ఇస్తే నియోజకవర్గం మొత్తం 240 కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలకి, 500 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు ఖర్చు పెట్టి మరి అలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 15,000 సచివాలయాల్లో 3,70,000 కోట్ల రూపాయలు మరి ప్రజాధనాన్ని